వదినా ఇప్పుడైనా తిందామా వద్దా? ఇంతసేపు ఆగేవు కదా వదినా, ఇంకొక అరగంట ఆగావనుకో. హా, ఆగితే కళ్యాణ వైభోగం అవగానే సూర్యకాంతం వస్తుంది. అన్ని సీరియల్స్ అయిపోయాక అప్పుడే ప్రశాంతంగా తిందామా? అంతేనా? అబ్బే అదేం కాదు వదినా, ఇప్పుడు ఈ కళ్యాణ వైభోగమే అనుకో, టెన్షన్ లో ఉంది కాబట్టి నేను ఆగమన్నా. అదే సూర్యకాంతం వరకు సరదాగా సాగిపోతుంది, చూస్తూ అయినా తినేయచ్చు. అసలే మంగ మీద అందరికి చాలా బెంగగా ఉంది. ఒక్క మాట అడుగుతాను చెప్పు వదినా. చెప్పు. నీకు మాత్రం లేదా బాధ? ఉందనుకో. పాపం వదిన, ఆ పిల్లకి పెళ్ళైన దగ్గర నుంచి ఎన్ని కష్టాలు. అబ్బా అదేం లేదు వదినా, జై బాగా చూసుకుంటాడు మంగని. జై బానే చూసుకుంటున్నాడు వదినా, కానీ సమస్య అంతా నిత్యవల్లే. అవును, ఒక తల్లికి పుట్టిన అక్క మీద ఎంత కక్ష. అంతే వదినా, కొంతమంది తాము అనుకున్నది నెరవేర్చుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఒకవైపు శాపం వల్ల టెన్షన్, మరోవైపు ఆ నిత్యం వల్ల అది ఏం కుట్ర పన్నుతుందో అన్న టెన్షన్. హై టెన్షన్ హై టెన్షన్, దీనివల్ల వస్తోంది హైపర్ టెన్షన్, దానివల్ల వస్తోంది ఫ్రస్ట్రేషన్. వదినా చిల్. ఏంటి రామ రామ, ఇద్దరు పిల్లలు ఒక భర్త నా వల్ల కాదు. నన్ను క్షమించు మంగ, క్షమించు. జరిగే ప్రతి చర్యకి సాక్ష్యం, చేసే ప్రతి కర్మకి సత్యం, అసత్యాలకి వివిధం రహస్యాలకి కన్నిటికున్నది సాక్ష్యం. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం, అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. మంగ, అమ్మ మంగ, మేడం, అమ్మ మంగ, మంగ, లేమ్మా. మంగ, 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 ఏమండి నొప్పి. మంగ, జడ్జి, మంగ బతికే ఉంది. పిన్ని, పిన్ని, మంగ బతికే ఉంది. నొప్పి. అదే అమ్మాయ, మంగ బతికే ఉంది. మంగ, 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 మేడం, మంగ ఏమైంది? సరే సార్, హాస్పిటల్కి తీసుకెళ్దాం. పదండి. మెల్లిగా మెల్లిగా లేమ్మా. మేడం, జాగ్రత్త సార్. సరే కార్తీ వెళ్ళు. అలాగే సార్. జాగ్రత్త, ఏం కాదు మంగ. జడ్జి,
స్వామి, ఆమె బతికింది అంటే ఆమె శాపాన్ని జయించినట్టేనా? లేదు చలమయ్య, ఆ బిడ్డ బతకాలని రాసుంది. బిడ్డ జననం, ఆ తరువాతే ఆమె మరణం. ఏమైంది ఏమైంది? దాన్ని బరియల్ గ్రౌండ్ తీసుకెళ్లారా? కాల్ చేశారా? అంతేం జరగలేదమ్మా. ఆ మంగ లేచి కూర్చుంది. వాట్? దాన్ని ఎలా లేవనిచ్చారు? మేమే లేపలేదమ్మా, అదే లేచింది. వాట్? ఎలా లేచింది? ఆ మత్ ఇంజెక్షన్ 24 hours పనిచేస్తుంది కదా? మంగకు 100 ఏళ్ళ ఆయుష్ ఉంటే 24 గంటల ఇంజెక్షన్ ఏం చేస్తుందమ్మా? ఛ! ఆ గుళ్ళో ఉండే స్వామీజీ వచ్చాడమ్మా, ఆయన ఏదో చేసుంటాడు. షట్! అది ఖచ్చితంగా చేస్తుందని ఆ స్వామియే కదా చెప్పాడు. మళ్ళీ ఎలా దాన్ని బతికించాడు? మంగ మంచితనమే కాపాడినట్టుందమ్మా. నో, లేదు, అది బతకూడదు. ఎక్కడుంది ఎక్కడుంది అది? ఇప్పుడే జై సిటీకి తీసుకెళ్లాడమ్మా, అందరూ వెళ్లారు. పద రా. మంగ 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 ఎక్కడ? అంత ఏమయ్యారు? అసలు ఏం జరిగిందంటే అమ్మా, థ్యాంక్ గాడ్. కాసేపట్లో పాడెత్తి చితిపై పడుకోబెట్టి దహనం చేస్తారనుకుంటే చివరి క్షణంలో మంగ లేచి కూర్చుందేంటి చంద్రిక? ఇది మంగ గుడ్ లక్ అనుకోవాలా లేక మన బ్యాడ్ లక్ అనుకోవాలా? నాకు విషయం అర్థమైంది. మంగకి చావు లేదు, ఉంటే ఈ పాటికి ఎప్పుడో చచ్చేది. నాకు అలాగే అనిపిస్తుంది. రోజుల్లోకి గంటల్లోకి వచ్చిన చావు మళ్ళీ వాయిదా పట్టమేంటి? శాపం మంగకు ఇన్ని ఆప్షన్లు ఇవ్వటమేంటి? దానికి ఎక్కడో బ్రతికే రాతుంది, లేకపోతే ఎక్కడైనా బిడ్డను తల్లి కాపాడుతుంది. తల్లిని ఇంకా పుట్టని బిడ్డ కాపాడమేంటి? అవును చంద్రిక, ఇదేదో పెద్ద మాయలా ఉంది. శాపం మంగను అంతం చేస్తుందో లేకపోతే మంగే శాపాన్ని అంతం చేస్తుందో అర్థం కావటం లేదో. ఇంతమంది కోడళ్లను మింగేసిన శాపం మంగను చంపడానికి ఎందుకు ఆలస్యం చేస్తోందో తెలియటం లేదండి. వాళ్ళు ఈ ఊరి పొలిమేర దాటారంటే ఇక శాపం మంగని ఏమీ చేయలేదు. నిజమే చంద్రిక, ఊళ్ళో ఉండగా ఏమీ చేయలేని శాపం ఊరి పొలిమేరలు దాడితే శాపం ఏం చేస్తుంది? ఈ విషయం వెంటనే నిత్యకు ఫోన్ చేసి చెబుదామా? ఎందుకు? మళ్ళీ అది మనల్ని ఏదో ప్లాన్ చేయమంటుంది. ఆ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోవడం అవసరమా? అమ్మో, ఎవరు చంద్రిక? మీది నోరా ఇంకేమైనానా? మీ నోటి నుంచి దాని పేరు అలా ఎత్తారో లేదో, ఇలా దాని దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వాయమ్మో, నా నోటికి అంత పవర్ ఉందా?
డ్రమ్ములో ఉన్న నా చంద్రిక స్లిమ్గా కావాలి. ఏంటి ఏం లేదు చంద్రిక, నా నోటికి ఏ పవరు లేదు. ముందు ఆ ఫోన్ కాల్ అటెండ్ చేయి. హలో నిత్య, ఎక్కడున్నారు? ఇంటికి వెళ్తున్నావు నిత్య? జై వాళ్ళు మా ముందు కొంచెం దూరంలో వెళ్తున్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళరు. హాస్పిటల్కి వెళ్తారు కదమ్మా, మంగ డెలివరీకి. డెలివరీ కాదు, పోస్ట్ మార్టంకి వెళ్తారు. ఏమంటున్నావమ్మా? జై కారి ఊరి పొలిమేర దాటేలోపు పల్టీలు కొట్టి లోయలో పడిపోతుంది. ఎలాగమ్మా? టిప్పర్తో ఢీ కొడితే పల్టీలు కొట్టదా? అమ్మో, ఎవరు ఢీ కొడతారు? నేను. ఆపండి, కారు ఆపండి. ఎందుకే? నువ్వు యాక్సిడెంట్ చేస్తావా నిత్య? నేనే చెయ్యాలి. ఆ మంగను నేనే చంపాలి. అది మీరు కళ్ళారా చూడాలి. ఎక్కడున్నా త్వరగా రండి. ఐఎమ్ వెయిటింగ్. ఏమైంది చంద్రిక? అది మన ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయడానికి కంకణం కట్టుకుందండి. చేయి కార్ని టిప్పర్తో గుద్దేస్తుందంట. వామ్మో, అయితే అందరూ పోతారుగా, అందుకే నా కారు ఆపమన్నావు. అవును, కొంచెం స్లోగా వెళ్ళండి, లేదంటే అది మనల్ని గుద్దినా గుద్దుతుంది. వామ్మో, మరి సొంత అక్కనే చంపబోతుంది. మనం లెక్క ఏందే? మంగకి చావు లేదనుకున్నాను, ఈ రకంగా అది చావబోతుందన్నమాట. మంగ సావురు పక్కన పెట్టవే. పాపం జయ్యి, పెద్ద ఆవిడ, వదిన, చారి అందరూ పోతారు కదే. అందరూ పోతే పోని, జై ఒక్కడు బతికితే చాలు. అలా ఎలా జరుగుతుంది? ఆ జై పుట్టినప్పుడు జరిగిన కారు యాక్సిడెంట్లో జై వాళ్ళమ్మ చనిపోయి మా అన్నయ్య జై బ్రతకలేదండి. అంటే శాపం మంగను మాత్రమే బలి తీసుకుంటుందా? మంగ మాత్రమే చనిపోయేలా నిత్య తిప్పర్తో గుద్దుతుందా? ఏం పాడు ఏమో ఎవరికి తెలుసు. ఏమండి, మనం మాత్రం మెల్లగా వెళ్దాం, పదండి. చావు వైపు ప్రయాణం అంటే ఇదే కాబోలు. దేవుడా, ఏం జరగబోతుందా? అబ్బా పోనివ్వండి, మెల్లగా. ఓర్చుకో తల్లి. ఏం కాదు మంగ, కూర్చో. కాస్త ఓపిక పట్టు తల్లి. ఓర్చుకో. జై, త్వరగా పోనీరా. త్వరగా పోనివ్వండి సార్. నాన్న, త్వరగా పోనీ అమ్మా.
జివ్వుమని వణుకుతున్నది ప్రాణదీపమే రాక్షసాన రణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే పగలు సెగలుగా రగులుతున్నది మనిషి తత్వమే వచ్చేసాం మేడం కాస్త మంగ కాస్త ఓచుకో మంగ మలిమి తన ఉనికి బలిమి బలి కోరుతున్నది ఆయువే లయము కొరకు హర హరుని తరపు మరణమే గ్రహణ మలిమి తన ఉనికి బలిమి బలి కోరుతున్నది ఆయువే దేవుడెవడు దానవుడు చెవడు మానవత బుదిలి మృగమవ్వగా దేవుడెవడు దానవుడు చెవడు మానవత బుదిలి మృగమవ్వగా కత్తి పట్టిన ఉడుపుల పదునుల కక్ష కట్టిన ఉడుపుల బరువులు వచ్చేసాం మంగ నీకేం కాదు కాస్త ఓచుకోండి మేడం మీరు త్వరగా పోనివ్వండి సార్ సార్ చిటపట చిటపట చిర 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 చిటిమంటై భగ 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 భగమని నిన్ను భస్మం చేయును కాచుకో మంటలో కలిసిపో మంటలో కలిసిపో కాలభైరవం కాశీ క్షేత్ర పాలకం ప్రభుం కైలాసేశ కేశయం విభుం క్షణం విద్యుద్గ్రహ విస్ఫోటనం సాక్ష్యం విశాల గగనం సాక్ష్యం విశాల గగనం శత్రుమరణం తథ్యం శత్రుమరణం చూసావా చంద్రిక జై వాళ్లతో వెళ్ళకపోవడం వల్ల మనకెంత ప్రమాదం తప్పిందో. అవునండి, వాళ్ళతో వెళ్ళుంటే ఇదే హాస్పిటల్లో ఏ మార్చురీలోనో లేక ఐసీయూలోనూ ఉండేవాళ్ళం. ఇంతకీ ఎంతమంది బతికారో ఎంతమంది పోయారో. ఎవరు పోయినా పోకపోయినా ఆ మంగ చచ్చుంటే చాలు. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యాక ఇంకా బతికే ఉంటుందా? పైగా శాపం ఉండనే ఉందాయా? పాపి చిరాయు అని అదంత తేలిగ్గా చావదని నా అనుమానం. మంగలాంటి మంచిదాన్నే పాపి చిరావి అంటే మనం ఈజీగా వేడి బతికేస్తాం. మనం లోపలికి వెళ్దామా చంద్రిక? పదండి. అబ్బో. ఎక్కడున్నారండి? డాక్టర్, డాక్టర్, మీ హాస్పిటల్ కి ఫ్రెష్ గా ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది కదా, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు? జనరల్ వార్డులో 3, ఐసీయూలో 1 ఉన్నారు. మార్చురీలో ఎవరు లేరా? మీరు మనుషులను చూడడానికి వచ్చారా లేక శవాలను చూడడానికి వచ్చారా? అంటే డాక్టర్, బతికిన వాళ్ళు మా వాళ్ళే, చచ్చిన వాళ్ళు కూడా మా వాళ్ళే. ముందెళ్ళి బతికున్న వాళ్ళని చూడండి.